కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని కాపాడాలంటూ దాన్ని వేలం వేసే ప్రక్రియను నిలిపివేయాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాలు ముఖ్యంగా ఏఎస్ఎఫ్ నాయకులు ఇవాళ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బేగం బజార్ పోలీస్ స్టేషన్లో వాళ్ళని నిర్బంధించిన పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ మనతో పాటు విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న, ఏంది అసలు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునియాల్సిన అవసరం ఏమొచ్చింది? భూముల వేలకు సంబంధించి హెచ్సి భూములకు సంబంధించి ఏం చెప్తారు మీరు? ఈరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలనే కుట్రను ఇలా నిరసిస్తూ ఈరోజు ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పీడిఎస్ల ఆధ్వర్యంలో చెలో సెక్రటేరియట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘ నాయకులని ముందస్తుగా అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసుల వలయాన్ని ఛేదించుకొని హైదరాబాద్ చేరుకొని చెలో సెక్రటరీ ముట్టడికి దరిదాపులో పోయి చెలో సెక్రటరీ కార్యక్రమం విజయవంతం జరిగింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఇలా కార్పొరేట్ శక్తులకు ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కట్టబెట్టే విధంగా ఇలా సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఇలా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కట్టబెట్టే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. యూనివర్సిటీ టవర్లో విద్యార్థులు భూములను కాపాడాలని, యూనివర్సిటీని సంరక్షించాలని, యూనివర్సిటీని అభివృద్ధి చేయాలని, భవిష్యత్తులో విద్యార్థులకు ఈ యొక్క భూములను ఉపయోగించుకోవాలని చెప్పి, ఎందుకంటే దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి మన యొక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడితే భవిష్యత్తులో ప్రయోగశాల రీసెర్చ్ సెంటర్లు ఈ యొక్క యూనివర్సిటీలో ఇంకా ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో అభివృద్ధి కోసం వందలాది ఎకరాలు అవసరం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రకృతి విధ్వంసం చేయడాన్ని, అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు ఇలా అక్కడ చెట్లను కూల్చడం వల్ల, నరికివేయడం వల్ల వన్యప్రాణులు ఇలా జనసంచారం రావడం జరుగుతూ ఉంది. ఇలా 400 ఎకరాల భూమిని 20,000 కోట్లకు అమ్ముకోవడం ద్వారా ఇలా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందేమో వచ్చి భవిష్యత్తులో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ యొక్క భూమి లేకుండా పోతా ఉంది. ఇలా మేము ఏఎస్ఎఫ్గా ఎస్ఎఫ్గా పీడిఎస్గా డిమాండ్ చేసేది ఒకటే, ప్రభుత్వం మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోండి. అక్కడ యూనివర్సిటీ టవర్లో విద్యార్థులు చేస్తున్న ఉద్యమం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కాదు. ఆ 400 ఎకరాల భూమి మాకేమని అడుగుతలేరు. యూనివర్సిటీ విద్యార్థులు ఇండ్లు కట్టుకుంటూ అడుగుతారు. భవిష్యత్తు విద్యార్థి ఉపయోగ అవసరాల కొరకు ఆ యొక్క భూమిని కావాలని అడుగుతున్నారు. ఇలా ప్రభుత్వం అక్కడ నిరసన తెలియస్తే ఇలా ప్రజాపాలనని బయట చెప్తున్న ప్రజాప్రభుత్వం చెప్తున్నారు. కానీ యూనివర్సిటీ టవర్లో విద్యార్థులపై ఇష్టానుసారంగా లాఠీ చార్జీలు చేయడం, దాడులు చేయడం, విచక్షణరహితంగా దాడులు చేయడం, అమ్మాయిలను చూడకుండా జుట్టు పట్టి ఈడ్చుకెళ్తున్న పరిస్థితి ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంది. దేశం మొత్తం కూడా ఇలా హైదరాబాద్ తెలంగాణలో జరుగుతున్న పరిస్థితి చూసి తలదించుకునేలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వేరిస్తూ ఉంది. వెంటనే ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మీ వద్ద ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మీ వద్ద ఉన్న నేపథ్యంలో మంచి పరిపాలన చేయండి, విద్యార్థులకు నిధులు కేటాయించండి. కానీ ఈ విధంగా దొడ్డిదారిన ఉస్మాన్ యూనివర్సిటీలో నిరసన తెలియదనడం, ఆ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీలే మీరు ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు కేసీఆర్ వేధిస్తే మీకు అండగా ఉన్నారన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. వెంటనే ఉస్మాన్ యూనివర్సిటీ ఇచ్చినటువంటి నిరసన తెలియదని అప్రజామిక సర్కులని వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇదే మొండిపడుతూ భూములు అమ్ముతాం, మేము సర్కులర్ జారీ చేస్తామంటే అంతకు రెట్టింపుతో విద్యార్థులు ఏకం చేసి ఉద్యమాలు చేస్తాం. తప్పకుండా ప్రభుత్వంపై విద్యార్థుల తిరుగుబాటు తప్పదు. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా విద్యార్థులు పెట్టుకున్న ప్రభుత్వం కాలబర్గంలో కలిసినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఆ విధంగా చేయొద్దని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామర్ కిరణ్, ఎస్ఎఫ్ఐ అదేవిధంగా ఏఎస్ఎఫ్ పీడిఎస్ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోని ఈరోజు సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని గత కొద్ది రోజుల నుండి ఎస్సీ యూనివర్సిటీలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని ప్రభుత్వం అభివృద్ధి పేరుతోటి ప్రైవేట్ కార్పొరేట్లకు అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో 2 రోజుల క్రితం ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చాలా గొప్పలు చెప్పాడు. ప్రైవేటు వ్యక్తికి దారతత్వం ఇచ్చినటువంటి టీడీ ప్రభుత్వం ఇచ్చిన భూమిని మేము కోర్టులో గెలిచి సాధించామని చెప్పేసి గొప్పలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే కోర్టులో గెలవకముందు, ప్రైవేటు వ్యక్తికి ఇవ్వకముందు టీడీ ప్రభుత్వం హయాంలోనే 2003లో ఆ భూమి సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గెజెట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. గెజెట్ ఇచ్చినప్పటికి కూడా ఆనాడు కూడా ఇక ఉన్నటువంటి 2004 తర్వాత ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని యూనివర్సిటీ మీద రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి లేదు. 2500 ఎకరాల భూమి అని చెప్పి చెప్తా ఉన్నారు. 2500 ఎకరాల భూమికి ఇప్పటికీ కనీసం 16 నుండి 1700 ఎకరాల భూమి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఒక దిక్కు గచ్చిబౌలి బస్టాండ్ ఇతరత్ర అవసరాల రీతితో కొంత భూమి ఇప్పటికే తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ హైదరాబాద్ సిటీకి ప్రాణవాయువును అందించేటువంటి మన ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ భూమి 400 ఎకరాల ఇవాళ ఫారెస్ట్ భూమి, అడవులు ఉన్నటువంటి ఇవాళ ఈ ప్రజలకు ఇచ్చేటువంటి ప్రాణవాయు అందించేటువంటి భూమిని ఇవాళ ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పే కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తూ ఉంది. వెంటనే వాళ్ళు చేసేటువంటి కుట్రను వెనుక తీసుకోవాలి. వారు ఏదైతే ఈ భూమిని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పేటువంటి నిర్ణయాన్ని వెనుక తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సెక్రటేరియట్ ముట్టడి చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర నడిగొడ్డున ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ముఖ్య భూమిక వహించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ
అప్రజాస్వామికమైనటువంటి సర్క్యులర్ విడుదల చేశారు. అప్రజాస్వామికమైనటువంటి సర్క్యులర్ను ఎత్తివేయాలని చెప్పేసి ఈరోజు నాడు సెక్రటరియట్ ముట్టడి చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే హెచ్యూలో కానీ ఉస్మానియా యూనివర్సిటీలో కానీ ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి అనేక మంది విద్యార్థుల మీద అరెస్టులు అనేవి చేయడం జరిగింది, కేసులు బనాయించడం జరిగింది. ఆ కేసులు వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ కూడా రోడ్డు ఎక్కకుండా ఎక్కడికక్కడికి దిగ్బంధం చేసే పద్ధతిలో భవిష్యత్తులో మా ఉద్యమ కార్యాచరణ ఉండబోతుందని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, నా పేరు గ్యార క్రాంత్ కుమార్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు పూర్తిగా విద్యార్థులకి వ్యతిరేకంగా ఉన్నాయి. వారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యాశాఖ మంత్రి కూడా నేనే ఉంటా, విద్యాశాఖ మంత్రి నేను ఎవరికి ఇవ్వను, నా దగ్గరనే ఉంచుకుంటా అని వారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మరి వాస్తవానికి ఆయన విద్యాశాఖ మంత్రి ఉండి ఏమైనా విద్యార్థులకు ఉపయోగకరమైనటువంటి ఏమైనా చేసినా అంటే ఒక్కటి కూడా లేనటువంటి పరిస్థితి. రాగానే ఏదైతే హైకోర్టు కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీలో భూములు కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడేమో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు 400 ఎకరాలు ఇప్పుడు ప్రభుత్వ భూమి అని చెప్తా ఉన్నారు. మరి వాస్తవానికి ప్రభుత్వ భూమి అంటూనే దాన్ని అమ్మకానికి పెడుతున్నారు. నిజానికి ప్రభుత్వ భూములు ఒక ప్రైవేట్ కంపెనీలకు ఒక పర్యావరణాన్ని నాశనం చేస్తూ అది ఇవ్వచ్చా, అది కరెక్టేనా అనేది ఒకసారి రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఇప్పుడు అక్కడ అక్కడ ఏమి కూడా జీవరాశులు లేవు, జంతువులు లేవు, వన్యప్రాణులు ఏమీ లేవు అంటూ ఉన్నారు. మరి అదే మీరు అసెంబ్లీలో పర్యావరణం గురించి మాట్లాడారు. మరి అదే అసెంబ్లీలో స్పీకర్ గారు ఏదైతే కేసీఆర్ గారు గత ప్రభుత్వం చెట్లు నాటింది, అది మోనోకార్పస్ చెట్లు, అది ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదులుతూ ఉందని అంటున్నారు. కానీ మరి మీరేం చేస్తూ ఉన్నారు? 400 ఎకరాలలో మీరు ఆక్సిజన్ ఇచ్చే చెట్లను పూర్తిగా కూడా కొట్టివేయడం జరుగుతూ ఉంది. ఇదైతే ఇక్కడ సిటీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా, లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అక్కడ ఆక్సిజన్ లెవెల్ అనేది కూడా తగ్గిందని మనకి గూగుల్ రిపోర్ట్స్ కూడా చెప్తా ఉన్నది. మరి మీరు అక్కడ ఉన్నటువంటి అంత ఫేక్ పేటీఎం బ్యాచ్ మనీ ఇది ఏదని మీరు చెప్తా ఉన్నారు మీడియా ముందు. మరి వాస్తవాలు మీరు ప్రజాప్రభుత్వం అని మీరు అంటా ఉన్నారు. మరి ప్రజాప్రభుత్వం అన్నప్పుడు మీకు ఆ రకంగా ఒక మంచి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో మంచిగా ఉంది అని అనుకుంటే మీరు ఒకసారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని మీరు చూడండి. జింకలు కానీ, నెమళ్ళు కానీ, అనేకమైనటువంటివి జంతువులు ఎక్కడ పోవాలో అర్థం కాక రోడ్లపైకి వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియోలు కూడా మీరు చూడొచ్చు. అవేవి కూడా మీరు పట్టించుకోకుండా ఒంటెద్దుపోకుండా పోవడం వల్ల ఇది మాత్రం మీకు రాబో రోజులలో ఎన్నికల్లో కానీ ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పడుతుంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా మీ యొక్క పార్టీకి కానీ ఒక 20 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో కానీ అధికారానికి దూరంగా ఉంటారు. రాబో ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో కూడా దీని ఎఫెక్ట్ అనేది పడతారు. దయచేసి మీరు ఈ యొక్క నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని ఎడల ఖచ్చితంగా విద్యార్థి లోకం మీకు ఒక గుణపాఠం తెలియజేస్తూ ఉందని ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు పృథ్వీ, పీడిఎస్యు స్టేట్ ప్రెసిడెంట్. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో సర్కారు భూములు అమ్ముకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో ఆ విధంగా ఎందుకు ఆలోచన చేయట్లేదని చెప్పేసి మేము పీడిఎస్యు విద్యార్థి సంఘంగా ఇతర విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలు నెరవేర్చడం కోసం ఇవాళ విద్యార్థుల హక్కులను కాలరాస్తూ వాళ్ళ కార్పొరేట్ సమస్యలను పరిష్కరించడం కోసం ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూడా తొక్కేస్తూ విద్యార్థులని అప్రజాస్వామికంగా అరెస్టు చేయడం, చితకబాదడం, తీవ్రమైనటువంటి మనోవేదనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా సెక్రటరియట్ను ముట్టడించడానికి పోయినటువంటి విద్యార్థులని అప్రజాస్వామికంగా అరెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 400 ఎకరాల భూమిని కార్పొరేట్ గద్దలకు అప్పచెప్పడం కోసం మీకు హక్కు ఎవరిచ్చారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ జీవ వైవిధ్యానికి పాల్పడి మూగజీవులని, పక్షులని చంపివేసి ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నటువంటి ఈ హైదరాబాదుకు ప్రాణవాయువుగా ఉన్నటువంటి అడవిని ధ్వంసం చేయాల్సినటువంటి హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే తరహాలో రేవంత్ రెడ్డి పోకడలు కనుక కొనసాగిస్తే, హైకోర్టు హెచ్చరించిన తమ వైఖరి మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల భూముల వేలాన్ని, అమ్మకాన్ని
నిలిపివేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో అప్రజాస్వామికంగా తీసుకొచ్చినటువంటి సర్క్యులర్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య పాలన అంటే పౌర ప్రజాస్వామిక హక్కులని కాపాడడం అంటే విద్యార్థుల నోర్లు మూయించడమేనా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే విద్యార్థుల హక్కులని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి కృషి చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ పర్యావరణాన్ని పరిరక్షిస్తామని చెప్పేసి హైడ్రాని తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇంతటి విధ్వంసాన్ని, అడవులని ధ్వంసం చేసే విధంగా, మూగజీవులను చంపివేసే విధంగా తన విధానాన్ని కొనసాగిస్తే విద్యార్థుల ఆగ్రహానికి గురిగాక తప్పదు అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు అనిల్, పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఎలక్షన్స్ ముగించిన తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫుట్బాల్ ఆడడానికి పోయినటువంటి రేవంత్ రెడ్డి, ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళడం అంటే నువ్వు ఆ భూములపైన కన్నేసి విద్యార్థుల మధ్యలో తిరుగుతూ ఆ భూముల యొక్క పరిస్థితి ఏంటని తెలుసుకోవడం కోసమే ఆ రోజు నువ్వు ఫుట్బాల్ ఆడి ఈరోజు 400 ఎకరాల భూమిని మొత్తం ఆక్యుపై చేసుకొని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపైన లేదా ఆ విద్యార్థుల యొక్క భూమి ఇది మాది, మా యూనివర్సిటీకి చెందాలి లేదా భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ని డెవలప్ చేసుకోవాలన్నా, డిపార్ట్మెంట్లు డెవలప్ చేసుకోవాలన్నా లేదా భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలన్నా యూనివర్సిటీల భూములు యూనివర్సిటీ కేంద్రంగానే ఉండాలని మాట్లాడుతున్నటువంటి విద్యార్థుల పక్షాన ఈరోజు వాళ్ళని లాఠీ చార్జ్ చేస్తున్నావు, రిమాండ్కు పంపిస్తున్నావు లేదా వాళ్ళపైన నిర్బంధ కాండ ప్రయోగిస్తూ ఉన్నావు. ఈరోజు నువ్వు ఎలక్షన్స్కి ముందు ఈరోజు నువ్వేమని మాట్లాడినావు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలన్నీ బాగుపడితేనే రేపు తెలంగాణ సమాజానికి వాళ్ళంతా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటటువంటి మేధో సంపద కలిగినటువంటి విద్యార్థులుగా బయటకు వస్తానని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా ఈరోజు ఉద్యమాలు చేయొద్దని సర్క్యులర్ విడుదల చేస్తూ ఉన్నావు. లేదా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూములు అమ్మడం కోసం ఈరోజు కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేయడం కోసం నువ్వు వేల కోట్ల రూపాయలకు మొత్తం ఆశపడి నీవు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం ప్రజల నుంచి వచ్చేటటువంటి నీవు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రజల నుంచి వచ్చేటటువంటి ఒత్తిడిని నువ్వు తట్టుకోలేక ఈరోజు ప్రభుత్వ భూములను అమ్మడం అంటే ఈరోజు నీకు ఒక ఉస్మాన్ యూనివర్సిటీ లేదా ఒక హెచ్సియు కేంద్రంగానే నీకు భూములు కనిపిస్తూ ఉన్నాయా? ఈరోజు మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి అనేక మంది ఈరోజు కార్పొరేట్ శక్తులు మీ మంత్రివర్గంలో ఉన్నారు కదా, వాళ్ళ భూములను ఎందుకోసం ఈరోజు అమ్మట్లేదు? అంటే ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలలో ఉన్నటువంటి భూములను అమ్మడం అంటే నువ్వు ఈరోజు మొత్తం ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా 1200 ఎకరాల భూములు లేదా హెచ్సియు కేంద్రంగా 2000 ఎకరాల భూములు ఉన్నాయంటే ఒక విద్యా సంస్థల భూములే నీకు కన్ను ఉన్నాయా? ఈరోజు ప్రభుత్వానికి ఒక విద్యా సంస్థల పేరుతో ఉన్నటువంటి భూములే నీకు కనిపిస్తూ ఉన్నాయా? గతంలో సరిగ్గా ఒక 50 ఏళ్ల క్రితం విద్యా వ్యవస్థ బాగుపడాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులంతా చదువుకొని ఈ సమాజానికి ఉపయోగపడాలి లేదా ఈ వనరులను వినియోగించుకోవాలని ఆ రోజు దారదత్తం చేసినటువంటి ప్రజలు వైపు ఉన్నారు. సరిగ్గా 50 ఏళ్ల తర్వాత మీరు భూములను వేలానికి పెట్టి ఈరోజు అమ్మడం అంటే ఈరోజు విద్యార్థుల పక్షాన లేదా విద్యార్థులు లేదా సమాజానికి మీరు ఎటువంటి సందేశం ఇస్తూ ఉన్నారని మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా అడుగుతున్నాం. ఒకటే, హెచ్సియు కేంద్రంగా విద్యార్థుల యొక్క పోరాటాన్ని అణచివేయడమే కాకుండా ఈరోజు వాళ్ళపైన లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు, నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు లేదా వాళ్ళ యొక్క కనీసం వాళ్ళ డిపార్ట్మెంట్లకు వెళ్లకుండా వాళ్ళపైన నిర్బంధాన్ని ప్రయోగించడం అంటే ఈరోజు విద్యార్థి లోకం లేదా తెలంగాణ సమాజం లేదా మేధావులు లేదా ప్రజానికం, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు లేదా తెలంగాణ గ్రామీణ ప్రతి ఒక్కరూ ఈరోజు హెచ్సియు కేంద్రంగా జరుగుతున్నటువంటి నిర్బంధ కాండాన్ని ఖండిస్తూ ఉన్నారు. ఒకటే, ఈరోజు నువ్వు కనుక వెనక్కి తీసుకుపోలేదంటే నీ క్యాంప్ ఆఫీస్ ముట్టడి కావచ్చు లేదా నీ మంత్రులను కావచ్చు నీ ఎమ్మెల్యేలను కావచ్చు ఎక్కడైనా విద్యార్థి సంఘాలుగా అడ్డుకోవడం కోసం రేపు భవిష్యత్తులో వామపక్ష విద్యార్థి సంఘాల రేపు ఖచ్చితంగా నీ పర్యటనలు కావచ్చు, నీ మంత్రుల పర్యటనలు కావచ్చు, నీ ఎమ్మెల్యేల పర్యటనలు కావచ్చు ఎక్కడికెక్కడ అడ్డుకోవడం కోసం కూడా మేమందరం ముందుకు వస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉస్మాన్ యూనివర్సిటీ లేదా శాతవాహన, పాలమూరు, కాకతీయ, మహాత్మా గాంధీ లాంటి అనేక యూనివర్సిటీల నుంచి కూడా విద్యార్థులమంతా రేపు తరలి నీ క్యాంప్ ఆఫీస్ ముట్టడి కూడా వెనకాడబోమని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా. నా పేరు పవన్, పీడీఎస్ విజృంభణ రాష్ట్ర నాయకుడిని. ఇవాళ గత నెల మార్చి 13న వీసీ సర్క్యులర్ ఇచ్చినటువంటి దానిపైన నిరసనలు ప్రదర్శనలు చేస్తూనే అనేక నిర్బంధాలు, అరెస్టులను ఎదుర్కొంటున్న తరుణంలో నిన్న కానీ మొన్న కానీ హెచ్సియు భూములపైన రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ప్రత్యక్షంగా నిరసిస్తూ ఇవాళ చలో సెక్రటరేట్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో పోలీసులు విపరీతంగా విద్యార్థులపైకి రావడం, ఇట్లా మొత్తం బట్టలు చింపేసినట్టు ప్రయత్నం కూడా జరిగింది. ఇది ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని ప్రజాస్వామ్యంగా పరిగణించాలా లేకపోతే ఒక రాచరిక వ్యవస్థన ఏంటి వ్యవస్థని పీడీఎస్ విజృంభణగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ హెచ్సియు భూములపైన తీసుకున్న నిర్ణయం పర్యావరణానికి ఒక పెద్ద గొడ్డలి పెట్టు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జింకలు, నెమలులు ఇవన్నీ కొన్ని చనిపోయిన పరిస్థితి కూడా మనం మన కళ్ళ ముందు ఉన్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో ప్రజలు కానీ విద్యార్థులు కానీ ప్రధానంగా ఈ విధానాలను ఖండించాలని కోరుతూ ముగిస్తున్నాను.